సహోదరి సహోదరుడా, ఆలోచించు, నీకు సమాధానం కలుగును. ఈరోజు చాలామందికి అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు ధర. డబ్బు ఉంది కానీ సమాధానం లేదు, ఆస్తులు ఉన్నాయి కానీ సమాధానం లేదు, అంతస్తులు ఉన్నాయి కానీ సమాధానం లేదు, మంచి ఉద్యోగం చేతిలో ఉంది కానీ సమాధానం లేదు, వస్తు వాహనాలు ఉన్నాయి కానీ సమాధానం లేదు. సమాధానం లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు. ఇంటి నిండా మనుషులు ఉన్నారు కానీ సమాధానం లేదు. కావాల్సిన ఎండి బంగారాలు ఉన్నాయి కానీ సమాధానం లేదు, సంతోషం లేదు, దిగులు, వేదన, భయము, భీతితో ఈరోజు చాలామంది మనుషులు బతుకుతున్నారు. ఎందుకంటే సమాధానం లేని బతుకుతున్నారు. ఇంటి నిండా మనుషులున్నా సమాధానం లేదు, ఇంటి నిండా డబ్బున్నా సమాధానం లేదు, ఆస్తులు అంతస్తులు ఉన్నా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా సమాధానం లేదు. ఈ స్థితిలో అనేక మంది ఉన్నారు. ఈరోజు నీకు ఎందుకు సమాధానం లేదు? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈరోజు నీకు ఎందుకు సమాధానం లేదు? నువ్వెందుకు సమాధానం కోల్పోయావు? ఆలోచించు. ఇప్పుడు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇదిగో నీకు సమాధానం లేకుండా పోవడానికి కారణము వాలంటీర్లతో నువ్వు సహవాసం చేసేవేమో. నీ కోసమే ఈ వర్తమానాన్ని ప్రభు అందిస్తున్నాడు. ఈ మాటలు నీకు అందించాలని ఆయన దైవజనులు ప్రేరేపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మొదలుకొని నీ హృదయంలో ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, నేను నీతో సమాధానంగా నీతో సహవాసం చేస్తానయ్యా. మనుషులతో సహవాసం చేసి నాకు సమాధానం లేకుండా పోయిందయ్యా. నేను నష్టాల్లో పడిపోయినయ్యా, నేను కష్టాల్లో పడిపోయినయ్యా, నేను బాధల్లో, చిక్కుల్లో, సమస్యల్లో పడిపోయి సతమతమైపోతున్నాను. ప్రభువా, నాకు సమాధానం ఇవ్వమని ఆయన అడిగినట్లయితే నీకు ఆయన సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.